హైదరాబాద్లో సంక్రాంతి రద్దీ మొదలైంది. పండగ కోసం హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఎల్బీ నగర్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వరుస సెలవులు ఓవైపు, సంక్రాంతి పండుగ ఓవైపు. దీంతో హైదరాబాద్ నగరవాసులు పట్టణాన్ని వీడి పల్లెబాట పడుతున్నారు. నగరంలోని ఇటు జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ కావచ్చు, ఆరంగర్ కావచ్చు, అలాగే ఇతర ప్రాంతాలన్నీ కూడా బస్సులన్నీ కూడా నగరవాసుల రద్దీతో నిండిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ వద్ద ఉన్నాము. ఎల్బీ నగర్ వద్ద కూడా ప్రయాణికులు బారులు తీరారని చెప్పుకోవచ్చు. వాళ్ళు వెళ్లాల్సినటువంటి బస్సుల కోసం ఎదురు చూస్తూ ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గరనైతే ప్రయాణికుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఓ సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. వాళ్ళు వెళ్లాల్సినటువంటి బస్సుల కోసం ఎదురు చూస్తూ అయితే ఇక్కడ పడిగప్పులు కాస్తున్నారు ప్రయాణికులు. కొంతమంది ఇక్కడ రిజర్వేషన్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే టికెట్లు తీసుకొని వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ నుంచి తెలంగాణలోని ఇటు సూర్యాపేట, ఖమ్మం, ఇతర ప్రాంతాలతో పాటు ముఖ్యంగా ఏపీకి వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక్కడ నుంచి. అలాగే కూకట్పల్లి నుంచి వచ్చే బస్సులు కావచ్చు, ఎంజీబీఎస్ నుంచి వచ్చే బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఎల్బీ నగర్ మీదుగా ఇటు హైదరాబాద్ విజయవాడ రహదారి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి సూర్యాపేట, ఖమ్మం, అక్కడి నుంచి ఏపీలోకి ఎంటర్ అవుతుంది. అటు విజయవాడ కావచ్చు, తణుకు కావచ్చు, ఇతర జిల్లాలన్నిటికీ కూడా, ఏపీలోని ఇతర జిల్లాలన్నిటికీ కూడా ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రద్దీ నెలకొంది. విపరీతంగా ప్రయాణికులు అయితే ఎదురు చూస్తున్నారు. వీళ్ళకి తగ్గట్టుగానే ఆర్టీసీ సిబ్బంది కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ఇటు మైక్ ద్వారా వచ్చేటువంటి బస్సులు ఎక్కడికి వెళ్తున్నాయి, చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానం ఎక్కడ, వాటి సర్వీస్ నెంబర్ ఎంత అనేది ఎప్పటికప్పుడు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అయితే సంక్రాంతి సందర్భంగా ఇటు ప్రభుత్వం కూడా 6431 అదనపు బస్సులను, ప్రత్యేక బస్సులను అయితే కేటాయించింది. అలాగే ఈ ప్రత్యేక బస్సుల్లో 50% టికెట్ ధరలను కూడా పెంచింది. అంటే దాదాపుగా ఉదాహరణకు 100 రూపాయల టికెట్ ఉంటే కనుక పెంచిన 50% ధరతో మొత్తం ఇది 150కి చేరనుంది ఈ ధర. అలాగే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేటు కార్లు, ప్రైవేటు వాహనాలను కూడా ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు వాహనదారులు. ఆర్టీసీ 50% పెంచితే ఇటు ప్రైవేటు వాహనదారులు దాదాపు 100-200% ఎక్కువగా పెంచినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇక 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇటు 17-18వ తారీఖు కూడా శని, ఆదివారాలు వారాంతాలు కావడంతో దాదాపు 8 నుంచి 10 రోజుల వరకు కూడా వరుస సెలవులు కలిసి రావడంతో ఇటు ఇంటిల్లిపాది కూడా నగరం నుంచి పల్లెబాటలు పడుతున్నారు. ఒక్కొక్కరు 2 బ్యాగులు, 3 బ్యాగుల్లో, లగేజ్ బ్యాగుల్లో తమ లగేజీని సర్దుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో. వాళ్ళు వెళ్లాల్సినటువంటి బస్సుల కోసం ప్రయాణికులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇటు ఆర్డినరీ బస్సులు కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు, వీటిల్లో ప్రభుత్వం ఇప్పటికే ఉచిత మహిళా బస్సుకు సంబంధించినటువంటి పథకం ఏదైతే ఉందో ఈ బస్సుల్లో మాత్రం యథావిధిగానే అది వర్తిస్తుంది. మిగిలిన బస్సుల్లో మాత్రమే ఇటు మహిళలకైతే ఛార్జీలు చేయనున్నారు ఆర్టీసీ సిబ్బంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎప్పటికప్పుడు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ జామ్ అవుతున్నటువంటి ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. మరోవైపు ఆర్టీసీ సిబ్బంది కూడా వస్తున్నటువంటి ప్రయాణికులకు కూడా సూచనలు చేస్తున్నారు. అయితే రేపటి నుంచి సెలవుల నేపథ్యంలో ఇవాల్టి నుంచే నగరవాసులు అయితే పల్లెబాట పడుతున్నారు. ఇవాళ సాయంత్రం నుంచి గణనీయంగా ఈ రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, ఓవైపు బస్సుల్లో ఊర్లోకి వెళ్లేవారు, మరోవైపు వాహనదారులు. ఇటు వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు ట్రాఫిక్ జామ్ను. మరోవైపు ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో 50%, ఇటు 9వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు, అలాగే తిరుగు ప్రయాణంలో 18, 13 తారీఖుల్లో మాత్రమే ఈ 50% పెంచినటువంటి అదనపు ఛార్జీలు అయితే వసూలు చేయనున్నారు. ప్రస్తుతం అయితే రద్దీ అయితే కొనసాగుతుంది. ఇక ఈ రద్దీ రేపటి నుంచి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో రేపు శని, ఆదివారాలు కావడంతో రేపటి నుంచి మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఈరోజు ఇటు ఐటీ ఉద్యోగులు కావచ్చు, ఇతర ఉద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇటు నగరాన్ని వీడి పల్లెబాట పట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రేపైతే ఈ రద్దీ గణనీయంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. Over to you.